అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలనో చూడండి. లీటరు పాలు తీసుకోవాలి. అవి వేడి చేసుకోవాలండి. మంచిగా మసలాలి. పాలు మసిలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని మనం జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి అవి వేయించుకున్న తర్వాత బాదము, జీడిపప్పు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మనం సేమియా 1 కప్పు తీసుకున్నానండి. అవి కూడా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యం 1/2 కప్పు తీసుకోవాలి. కప్పుడు సేమియా తీసుకోవాలి. అలా తీసుకుంటే కొలతలతోటి మంచిగా వస్తాయండి. పాయసం బాగుంటుంది. అలాగే ఇలా ఉడకాలండి సగ్గుబియ్యం. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత సగ్గుబియ్యం ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సేమియా కూడా మంచిగా ఉడకాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు ఇలా రావాలి. తుంచితే తునిగేటట్టుగా. ఇలా ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలండి. మనం కాబెట్టుకున్న పాలని పోసుకోవాలి. ఇలా మసల పెట్టుకోవాలి. పాలు కలుపుకున్న తర్వాత మనం యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. స్వీట్లోకి యాలక్కాయలు ఉంటేనే బాగుంటాయి. బెల్లం నీళ్ళు పోసుకోవాలి. నేను బెల్లం కాగబెట్టుకున్నానండి. ఏమైనా నలకలు ఉంటే వస్తాయని వడగట్టుకొని పోసుకోవాలి. ముందుగా గ్యాస్ని బంద్ చేసుకోవాలండి. సేమియాని కొద్దిగా చల్లారినాకనే బెల్లం పాకం పోయాలి. ఎందుకంటే పాలు ఇరిగిపోతాయండి వేడి మీద పోసుకుంటే. 5-10 నిమిషాలు చల్లారినాక మనం బెల్లం సిరప్ పోసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు గ్యాస్ ముట్టించి వేడి చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇలా వచ్చిందండి మన సగ్గుబియ్య సేమియా పాయసం. బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంది మమ్మీ, ఇలా చేసుకోండి అందరూ. సూపర్. కొత్తగా వాళ్ళని చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాగుందండి. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.